మెగానెట్ టీవీ. భారత ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దిగ్గజాల రికార్డులను తిరగరాస్తూ ఈ ఐరన్ లేడీ వరుసగా 9వసారి బడ్జెట్ పద్దు విప్పబోతున్నారు. స్వతంత్ర భారతంలో మరే ఆర్థిక మంత్రికి సాధ్యం కాని ఘనత నిర్మలా సీతారామన్ సొంతం. కరోనా కష్టకాలం నుంచి అమృత కాలం వరకు ఆర్థిక రథాన్ని నడిపించిన సారథిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. మొరార్జీ దేశ రికార్డును అధిగమించి వరుస బడ్జెట్లతో నంబర్ 1గా ప్లేస్లో నిలిచారు. ఫిబ్రవరి 1న పార్లమెంటు వేదికగా ఆవిష్కృతం కాబోతున్న ఆ అద్భుత ఘట్టం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి ఈసారి బడ్జెట్లో ఆమె మ్యాజిక్ ఏంటి? కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డుల రారాణిగా మారుతున్న నిర్మలా సీతారామన్ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. ఫిబ్రవరి 1వ తేదీ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కేంద్ర బడ్జెట్ రాబోతుంది. అయితే ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు, కేటాయింపులు, పన్నుల లెక్కలు మాత్రమే కాదు. ఇది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ భారత రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మన దేశానికి ఎంతో మంది ఆర్థిక మంత్రులు పనిచేశారు. కానీ వరుసగా ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ దక్కలేదు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న వరుస 6 బడ్జెట్ల రికార్డును ఆమె ఎప్పుడో బ్రేక్ చేశారు. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసుకుంటూ 9వసారి పార్లమెంటు బడ్జెట్లో ప్రసంగం చేయడానికి సిద్ధమయ్యారు. ఒక మహిళగా, ఒక ఆర్థిక మంత్రిగా ఆమె చేసిన ఈ ప్రయాణం సామాన్యమైనది కాదు. రాజకీయాల్లో ఏ పదవి శాశ్వతం కాదు. కానీ నిర్మలా సీతారామన్ విషయంలో ఇది వర్తించదు. 2019 కరోనా కష్టకాలంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె అవిశ్రాంతంగా, నిర్విరామంగా బడ్జెట్లు ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఆమె జూలై 2019న తన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 2020-21 కరోనా సంక్షోభం సమయంలోనూ ధైర్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 2022-23లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బడ్జెట్ తీసుకొచ్చారు. ఫిబ్రవరి 2024 మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. జూలై 2024 ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 2025న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 1న రాబోయేది 9వ బడ్జెట్. దీంతో వరుసగా ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన జాబితాలో ఆమె తిరుగులేని ఆర్థిక మంత్రిగా మొదటి స్థానంలో నిలిచారు. భారత బడ్జెట్ చరిత్రను చూస్తే అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ గారి పేరిట ఉంది. ఆయన మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ ఆయన వరుసగా ప్రవేశపెట్టింది మాత్రం 6 బడ్జెట్లే. ఆ తర్వాతి స్థానాల్లో పి చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు ఉన్నారు. కానీ వీరందరూ మధ్యలో విరామాలు తీసుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ ట్రాక్ రికార్డే వేరు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ ఐరన్ లేడీ వరుసగా 9 సార్లు బడ్జెట్ చదువుతుండటం విశేషం. మరోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడితే మొరార్జీ దేశాయ్ ఆల్ టైమ్ రికార్డును కూడా ఈక్వల్ చేసేస్తారు. రికార్డుల మాట పక్కన పెడితే ఈ 9వ బడ్జెట్ పై సామాన్యులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచి మధ్యతరగతి ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా మౌలిక సదుపాయాలకు పెద్దపీట అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్ తన రికార్డు బడ్జెట్లో ఈ వర్గాలన్నిటినీ సంతృప్తి పరుస్తారా లేదా అనేది వేచి చూడాలి.